మనతో పంచుకొనుచుండగా దైవజనుని యొక్క ఆయన యొక్క విశ్వాస పోరాటాన్ని మరి వారికి తెలిసిన దైవజనులు చక్కగా మనతో పంచుకుంటున్నప్పుడు చక్కగా ఆ మాటలు వింటూ శ్రద్ధాభక్తి కలిగి ఆ మాటలని ఆలకిస్తూ దానిలోని మరి సత్యాన్ని గ్రహిస్తూ అట్లాంటి జీవితాలు మనం కూడా జీవించాలని ప్రభువుకి ప్రార్థన చేస్తూ చక్కగా ఈ రాత్రికాల సమయంలో ఈ పూట ఈ మాటలు మనం విందాం. మరి జాన్ అన్న ఖమ్మంలో పరిచర్య చేస్తున్నారు. బావగారు ఖమ్మంలో ఆల్మోస్ట్ 3.5 years 4 years ఉన్నారు, 6 years ఉన్నారు. ఆ 6 years మరి జాన్ అన్నతో అన్నకి మా బావగారికి చాలా చక్కటి పరిచయాలు ఉన్నాయి. మరి అన్న మన మధ్య ఉన్నారు, అందుబట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అన్న మన మధ్యలో కొన్ని మాటలు మాట్లాడతారు, చక్కగా గ్రీటింగ్స్ తెలియచేస్తారు. ఆ మాటలు విందాం. కూడి వచ్చినటువంటి దైవ సేవకులకు, ఇక్కడున్నటువంటి దైవ జనానికి, రమ్య, జస్సీ, జోవి కుటుంబానికి, అంకుల్ గారి కుటుంబానికి, ఆంటీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, తమ్ముడు రాజేష్ చెప్పినట్టుగా ఆల్మోస్ట్ 6 years ఖమ్మంలో రోటరీ నగర్లో జాయిన్ రిఫార్మ్డ్ చర్చ్ అనేటువంటి ఒక సంఘము మేము అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాం. నేను అక్కడ పాస్టర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో ఉద్యోగరీత్యా క్రిస్టి, రమ్య వీరిద్దరు ఖమ్మం వచ్చారు. అప్పుడప్పుడే జెస్సీ కూడా 1 year అయిందంతే, చిన్నపిల్లలు. ఆ సమయంలో వారు సంఘంలోకి వస్తున్నప్పుడు మేము కలుసుకున్నాం, కొంత మాట్లాడుకున్నాం, పరిచర్య చూసాం. కాబట్టి అప్పటి నుంచి ఇంకొక సోదరుడు థామ్సన్ అని ఉండేవాడు, శిరీష అని, వీళ్ళిద్దరు మంచి స్నేహితులు. కాబట్టి ఆ సంఘానికి బాధ్యత వహించటానికి మేము 4 కూడా పూనుకున్నాం. మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉండేది, మినిస్టర్స్ ఆఫ్ జాయన్ అని, సియోను పరిచారకులు అని గ్రూప్ ఉండేది. దాంట్లో మేము 4 ఉండేవాళ్ళం. నేను, మా తమ్ముడు రాజ్ కుమార్, తర్వాత క్రిస్టి, థామ్సన్. మేము సంఘం పట్ల బాధ్యత కలిగి 1 monthకి ఒకసారి మేము కలిసి ప్రార్థన చేసేవాళ్ళం, ఎక్కడో చోట కూర్చొని బయటికి వెళ్ళే వాళ్ళం, కలిసి ప్రయాణాలు చేసేవాళ్ళం. తమ్ముడు క్రిస్టి దేవుడు తనకు గొప్ప బోధించేటువంటి వరం ఇచ్చాడు. తన గురించి చెప్పటానికి మాటలు సరిపోవు. అంటే మాకున్నటువంటి 6 సంవత్సరాల పరిచయంలో మేము గమనించినటువంటి సంగతులు నేను మీతో పంచుకుంటాను. ఎక్కువసేపు తీసుకోను, నా సమయం కొద్దిగా ఉంది. మేమున్నటువంటి 6 సంవత్సరాల కాలంలో తనకెప్పుడు అంటే మంత్లో 1 సారో 2 సార్లో తనకు అంటే దొరికేవాడు కాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రయాణాలు చేస్తుండేవారు. పిల్లల మధ్యలో, విద్యార్థుల మధ్యలో పరిచర్య చేయటానికి చాలా. ఒక్కోసారి మాకే అనిపించేది, ఏంటి వీళ్ళు ఇట్లా ప్రయాణాలు చేస్తున్నారు. ఒరిస్సా అనేవాళ్ళు, చెన్నై అనేవాళ్ళు, వైజాగ్ అనేవాళ్ళు, దాని తర్వాత ఇంకెక్కడెక్కడికో, విజయవాడ అయితే నాకు తెలిసి అప్ అండ్ డౌన్ చేస్తున్నారేమో అనిపించేది. విజయవాడ సాయంత్రం విజయవాడ అనేవాళ్ళు, పొద్దున మళ్ళీ ఖమ్మంలో ఉండేవాళ్ళు. అలాగా వాళ్ళు పరిచర్య చేస్తున్నప్పుడు తనకి ఎప్పుడు వీలైతే అప్పుడు మా సంఘంలో వాక్యం బోధించమని మేము ఆహ్వానించేవారు. దేవుడు చాలా చక్కగా వారిని అక్కడ సంఘ పరిచర్యలో వాడుకుంటూ వచ్చాడు. చక్కని తలాంతు దేవుడు తనకిచ్చాడు, బోధించేటువంటి వరం ఇచ్చాడు. అదే సమయంలో వ్యక్తిగతంగా బోధించడం అనేది ఒక వరం అయితే, ప్రవర్తన, నడవడిక, క్యారెక్టర్ అంటామే, అది అద్భుతం క్రిస్టి యొక్క జీవితంలో. నేను అబ్జర్వ్ చేసిన లక్షణాలు ఏంటంటే, ఎక్కడ తొందరపడ్డు, నిడకని ఏమంటాము, తొనకని కుండ, ఎక్కడా కూడా కొంచెం కూడా తొనకడు మనిషి. తొందరపడ్డు, హడావుడు ఉండదు, నెమ్మదిగా ఏదైనా చెప్పాలనుకున్న, అన్న ఇట్లా చేద్దామా, అన్న అట్లా చేద్దామా అంటాడు తప్ప, అది కూడా అడిగితేనే తప్ప. తనకు తెలుసు కదా, తను చాలా చదువుకున్నాడు, చాలా చోట్ల పరిచర్య చేస్తున్నాడు. అన్న ఇట్లా చేద్దాం, మనం సంగతి కొంతమంది వస్తుంటారు, అన్న ఇట్లా లేదు మనం ఇట్లా చేద్దాం, అన్న అట్లా చేద్దాం, రావుడు చేస్తుంటారు. కానీ క్రిస్టి అసలు ఏనాడు కూడా అడిగితే, క్రిస్టి ఏం చేద్దాం, ఎలా చేద్దాం అంటే, అన్న ఇలా, అది కూడా అడిగినంత వరకే.
అక్కడ ఏం కనపడుతుందంటే దేవునికి ఇష్టమైన లక్షణాలు ఒక లక్షణం ఏంటంటే దీనత్వం కదా. దేవుడు అంటాడు, నేను ఉన్న పరిశుద్ధమైన స్థలాల్లో నివసించువాడినైనప్పటికీ విరిగి నలిగిన వారి యందు నేను దృష్టించుచున్నాను, వారి యొద్ద నేను నివసిస్తున్నాను అని దేవుడు చెప్పినట్లుగా క్రిస్టీ జీవితంలో నేను అబ్జర్వ్ చేసిన లక్షణం ఏంటంటే దీనత్వం. ఎక్కడ కూడా పిలవకుండా ముందు రాడు. ఒకవేళ పిలిచినా కూడా చాలా వద్దులే అన్న అంటాడు. కీబోర్డ్ వేస్తాడు, గిటార్ వేస్తాడు, పాటలు పాడతాడు. ఎప్పుడైనా కీబోర్డ్ ఖాళీ ఉంది రాతమ్మంటే వద్దులే అన్న అంటాడు. ఇక వేరే వాళ్ళు తప్పదు, ఇంకెవ్వరు లేరు, రావాలి క్రిస్టియన్ గట్టిగా అడిగితే తప్ప మా స్టేజ్ మీదకి రాడు. అదే సమయంలో ప్రభు పట్ల కమిట్మెంట్. మా దగ్గర ఒక పిల్లోడు కొంచెం అటు ఇటు చేస్తున్నాడు, గందరగోళం చేస్తున్నాడు. కొంచెం కలవరం అంటే యూత్ కదా, కొంచెం గందరగోళం చేస్తున్నాడు పరిచర్యని. ఒకసారి క్రిస్టి పట్టుకున్నాడు ఆ పిల్లోడిని. పట్టుకొని నువ్వు ఇట్లా చేస్తే మంచిది కాదు అని చాలా గట్టిగా చెప్పాడు. నేను అనుకున్నారా క్రిస్టి ఇంత గట్టిగా చెప్పగలుగుతాడా అంటే తర్వాత తెలిసింది నాకు, క్రిస్టి ఇంత గట్టిగా చెప్పగలుగుతాడా అనుకున్నా. అంటే ప్రభు పట్ల కమిట్మెంట్ ఇది చాలా అంటే తమ్ముడిని దేవుడు అనేకమైన వరాలు ఇచ్చాడు, వాడుకున్నాడు, తన పరిచర్యలో వాడుకున్నాడు. తన కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తీసుకుని వెళ్ళాడు. చాలాసార్లు ప్రశ్నలు వచ్చాయి, నాకు కూడా తట్టుకోవడం కష్టమైపోయింది, నేను తట్టుకోవడం కష్టమైపోయింది. ఎందుకంటే అంత అనుబంధము ఆల్ ఆఫ్ ఎ సడన్. సో ఇంత గొప్ప వ్యక్తి వదిలిపెట్టిన లోటు అనేకమైన గొప్ప ప్రశ్నలు తీసుకొచ్చింది, నాకు తీసుకొచ్చింది, మీ అందరు కూడా తీసుకొచ్చి ఉంటుంది. ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఎందుకు అనుమతించాడు, ఎందుకు ఇంత సడన్గా, ఎందుకు తనే, ఏంటి పరిస్థితి? దేవుని నమ్మాడు కదా, దేవుని ప్రేమించాడు కదా, దేవుని సేవించాడు కదా, దేవుని నమ్మాడు కదా, ఎందుకు ఇలా జరిగింది? మీకొక్కలకే కాదు, నాకు ప్రశ్నలు ఉన్నాయి. కానీ దేవుని స్తోత్రం, బైబిల్లో యోబు అనే వ్యక్తి కనపడతాడు. తన జీవితంలో కూడా 10 మంది పిల్లలు, ఎదిగిన పిల్లలు ఒక్కరోజు చనిపోతారు. తను వేదన పడ్డాడు, ప్రశ్నించాడు, విశ్వాసంతో ఉన్నాడు, కానీ ప్రశ్నలు ఉన్నాయి. ఆఖరి అధ్యాయాల్లో దేవుడు ప్రత్యక్షమవుతాడు, మాట్లాడతాడు. యోబును దేవుడు ప్రశ్నలు అడుగుతాడు. ఎందుకు జరిగింది చెప్పలేదు. చాలాసార్లు మనకు కావాల్సింది ఏంటంటే ఎందుకు ఇలా జరిగింది, కానీ దేవుడు ఎందుకు ఇలా జరిగిందో చెప్పలేదు. మరి ఏం చేశాడు? తనను తాను బయలుపరుచుకున్నాడు. యోబు, నువ్వు అంటున్నావు కదా నేను నీకు అన్యాయం చేశానని, నువ్వు అంటున్నావు కదా నీకు ఫిర్యాదు చేస్తాని, నేను వచ్చాను, ఏం తెలుసు నీకు? కానీ మనకు అర్థం కావట్లా, ఎందుకో నేను చెప్పలేను. కానీ ఒకటి నమ్మకం ఏంటంటే మనం నమ్మిన దేవుడు, చార్ల్స్ స్పర్జన్ గారు ఒక మాట అంటాడు, హీస్ టూ గుడ్ టు బి అన్కైండ్, హీస్ టూ వైజ్ టు డూ మిస్టేక్. ఆయన ఎంత మంచివాడు అంటే ఆయన కఠినుడిగా ఉండలేడు, ఆయన దయగలవాడు. ఎంత దయగలవాడంటే నీకంటే నాకంటే ఎంతో దయగలిగినటువంటి వాడు. ఆయన ఎంత జ్ఞానవంతుడు అంటే ఆయన తప్పు చేయలేడు. ఎలీహా అంటాడు కదా, సర్వశక్తి గలవాడు, సర్వశక్తుడు, అన్యాయము చేయట అసంభవం, ఆయన దుర్మార్గము చేయట అసంభవం. నిజమే, అర్థం కావట్లేదు, నిజమే బాధగా ఉంది, నిజమే ఇబ్బందిగా ఉంది, నిజమే భవిష్యత్ అర్థం కావట్లేదు. కానీ పిల్లరా, మనం నమ్మిన దేవుడు ఆయన గొప్పతనం చూసినప్పుడు, ఆయన శక్తి చూసినప్పుడు, ఆయన సృష్టి చూసినప్పుడు ఆయన అంటాడు, మెరుపుకు మార్గము కలగజేసిన వాడు, వరద నీటికి కాలువలు కలగజేసిన వాడు, ఆడసింహం నిమిత్తం ఎరను సిద్ధపరచువాడు, కాకి పిల్లలు ఆకలి చేత దేవునికి మొరపెడుతుంటే కాకికి ఆహారము సిద్ధపరిచినవాడు. ఈజ్ అవర్ గాడ్. కాబట్టి క్రిస్టి జీవితాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, ప్రభు నమ్మకత్వాన్ని బట్టి యోబు చెప్పినట్లు యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఆయనేమి కంట్రోల్లో లేనివాడు కాదు, ఈ సావరెన్. యోబు లాస్ట్లో అంటాడు, యోబుకు దేవుడు నిజంగా యోబుకి దేవుడు ఏం చెప్పాలా? యోబు సారీ అమ్మా, నేను సాతాను మాట్లాడుకున్నాం అని చెప్పాలా? కానీ దేవుడు ఏం చెప్పలా. యోబు నా వైపు చూడు. మనకు కూడా వర్తమానం ఏంటంటే ప్రభు వైపు చూద్దాం. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు దేవుడు మనకు సహాయపడును కాక. చిన్న ప్రార్థన చేసి నేను ముగిచ్చేస్తాను.
ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తమ్ముడు క్రిస్టి జీవితమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. తను మీరు రక్షించుకున్నారు. మీ సేవలో, మీ పరిచర్యలో నైపుణ్యము గల పనివానిగా, పనిముట్టుగా, సాధనముగా, మీ కొరకైనటువంటి సాక్షిగా మీరు నిలబెట్టారు, ఆశీర్వదించారు, మీ సేవలో వాడుకున్నారు. మీ సమయం వచ్చింది, మీరు ఇక్కడ కంటే శ్రేష్టమైన స్థలంలోనికి తీసుకుని వెళ్ళారు. మా తమ్ముడు మీ దగ్గర క్షేమంగా ఉన్నాడు. ఈ ప్రయాస మాని, ఈ దుఃఖము మాని నీ దగ్గర క్షేమముగా మహిమలో ఆనందిస్తున్నాడు. దాన్ని బట్టి స్తోత్రాలు. మాకు కొంత కష్టంగా ఉంది ప్రభువా, మాకు అర్థం కావట్లేదు. అయినప్పటికీ మా దేవుడు నమ్మదగినవాడు, మా దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. మా దేవుడు మా కొరకు ప్రాణం పెట్టినవాడు, మా కొరకు సమాధి చేయబడి తిరిగి లేచినవాడు. మాకు మేలు తప్ప కీడు చేసేవాడు కాదు. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని రాయబడిన ప్రకారంగా బిడ్డ రమ్యకు, బిడ్డలకు, ఈ కుటుంబానికి, ఆంటీకి, ఇక్కడ పెనగంచిపొల్లో ఉన్న అంకుల్ ఆంటీకి కూడా మీ దైవికమైన కృపను విస్తరింపచేయండి. నీ గొప్ప ఆదరణ ప్రాణమునకు నెమ్మది కలగజేయండి. ఆదరణకర్తమైన దేవా, మీరు ఆదరించండి. ఒకని తల్లి వాని ఓదార్చినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములో మీరు ఆదరించబడదరు అని రాయబడినట్లుగా ఆదరించండి. మిమ్మల్ని మీరు బయలుపరుచుకునండి, మీ కార్యములను బయలుపరుచుకునండి. వారితో మీరు ఉండండి ప్రభువా. ఈ కఠినమైన మార్గంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఇప్పటి వరకు వారి విశ్వాసాన్ని బట్టి వందనాలు, వారి యొక్క ధైర్యమును బట్టి వందనాలు. క్రైస్తవ విశ్వాసం ఎలా ఉంటుంది అనేది బిడ్డ రమ్య చూపించగలుగుతున్నందుకై ప్రభువా నీ హృదయమారా నేను సన్నతిస్తూ ఆరాధిస్తూ ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్తూ ముందున్న సమయాన్ని దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకి, దేవునికి మహా మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. చాలా చక్కటి మాటలు అన్న బోధించారు. నిజంగానే ఈ విషయం జరిగినప్పుడు ప్రభు నాతో కూడా యోబు ద్వారానే ప్రభు మాట్లాడారు. ప్రభు